సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఖమ్మం రూరల్ మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎడమకాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలగాం నగర్, కేబీఆర్ నగర్, టెంపుల్ సిటీ, నాయుడుపేట వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం పొంగులేటి 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి 2వీలర్పై అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్ అయి జారిపడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్కు తరలించారు. జిల్లా ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర గౌడ్ ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లాను గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీగా ముంచెత్తాయి. నాన్ స్టాప్గా వర్షాలు పడడంతో పాటు ఎగువ నుండి భారీగా వరద పోటెత్తడంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరువాగు ఉగ్రరూపం దాల్చింది. మున్నేరువాగు పొంగి పొర్లడంతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి. వర్షాలు వరదలకు ప్రజలు అల్లకల్లోలం అవుతుండటంతో మంత్రి పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రూరల్ మండలం మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగాం నగర్, దానవాయిగూడెంలో వరద ఉధృతి కారణంగా నీట మునిగిన కాలనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి బైక్ పై నుండి కింద పడగా గేర్ రాడ్ కాలికి గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు. మంత్రి పొంగులేటికి ఏమీ కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం క్లీన్ అయినా కదా. ముంపులో అంటే చేస్తాను సార్. నీ పోయినరా రతుల బజార్ పిల్లలు ఇంకా మంచి ఆలోచనలో ఉన్న నీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.